నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం నారంపేట సమీపంలో నెల్లూరు ముంబై జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అక్రమంగా గ్రావెల్ తరలిస్తున్న ట్రాక్టర్ మితిమీరిన వేగంతో ప్యాసింజర్లతో వెళుతున్న ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్న 5 మందికి గాయాలయ్యాయి. దీంతో క్షతగాత్రులను అటుగా వెళుతున్న దారులు స్థానిక ఆస్పత్రికి తరలించారు. అక్రమంగా గ్రావెల్ తరలిస్తూ మితిమీరిన వేగంతో తిరుగుతున్న ట్రాక్టర్లతో వాహనదారులు రోడ్డెక్కాలంటేనే ఆడలెత్తిపోతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నందనవనం దగ్గర ట్రాక్టర్ ఆటో యాక్సిడెంట్ ఇన్ఫర్మేషన్ చేయడం జరిగింది. అక్కడ ట్రాక్టర్ డ్రైవర్ అతివేగంగా నడపడం వల్ల మైదుకూరు నుంచి దాసరి సురేష్ వారి ఫ్యామిలీ పెళ్లి సంబంధాలకు వెళ్ళి వస్తూ ఉన్నారు. ఎర్లీ మార్నింగ్ అరౌండ్ 8:30 ఆ టైంలో నందనవనం దగ్గర క్రాస్ చేస్తూ ఉంటుంది. ఆ టైంలో యాక్సిడెంట్ అక్కడ అవుతుందండి. ఆ సమయంలో మనకి సురేష్ వాళ్ళ ఫాదర్కి మదర్కి అరౌండ్ ఒక 5గురికి గాయాలు జరుగుతాయి. వాళ్ళని మన ఆత్మకూరు గవర్నమెంట్ హాస్పిటల్కి చికిత్స నిమిత్తం అంబులెన్స్లో తరలించడం జరిగింది. వీళ్ళల్లో కామాక్షమికి కొంచెం ఒక ఫ్రాక్చర్ ఉంటుందిగా డాక్టర్గా తెలియపరుస్తూ ఉన్నారు. ఈ మీద ఎవరైతే మనకి వెంకటరమణి ఉన్నాడో దాసరి వెంకటరమణి అతని స్టేట్మెంట్ తీసుకున్నాం. అతని స్టేట్మెంట్ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తాం. ట్రాక్టర్ వచ్చేసి లోపల నుంచి వస్తుందండి. ఆటో రివర్స్లో మనకి మైదుకూరు నుంచి మన నెల్లూరు పాలెం వస్తాం.